ఈరోజు ఈ గ్రంథాలయ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పెంటపాడు మండలం పెద్దలందరికీ కూడా, అలాగే విద్యార్థులకి హృదయపూర్వక నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా స్టూడెంట్స్గా కాలేజెస్లో ఏదైతే ఫేస్ చేసామో అది నెక్స్ట్ జనరేషన్కి, లేకపోతే మేము పనిచేసే చోట అటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆలోచించిన మా ఎస్ఐ గారికి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అప్రిషియేట్ చేస్తూ, మంచి లైబ్రరీని మీకు ఇచ్చినందుకు దానికి సద్వినియోగం చేసుకుని మీరు అందరూ కూడా మీ కెరియర్స్లో ఫ్లోరిష్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రధానంగా కాంపిటేటివ్స్ చదువుకునేది, అకాడమిక్స్ అనేది ఒక ఎత్తు అయితే, కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది మరొక స్టెప్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి సంబంధించి, అలాగే జీవితంలో మనం అనుకున్న గమ్యాలను చేరడానికి సంబంధించినటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది క్రియేట్ అవ్వడం కోసం లైబ్రరీస్ బాగా ఉపయోగపడతాయి. ఒక 20 సంవత్సరాల క్రిందకి వెళ్తే ఈ ఐటీ విప్లవం కానీ, లేదంటే ఇంటర్నెట్ విప్లవం కానీ ఏదైతే ఉందో అది రాకముందు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా లైబ్రరీస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ గమ్యాన్ని చేరిన వాళ్ళే. లైబ్రరీ లేకపోతే దాదాపు సగం సివిల్ సర్వెంట్స్ వాళ్ళకి నాలెడ్జ్ గెయినింగ్ అనేది సరైన సమయంలో సరైన విధంగా జరిగి ఉండకపోవచ్చు. అలాంటి లైబ్రరీలు, గ్రంథాలయ ఉద్యమాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశం పరంగా కానీ గ్రంథాలయ ఉద్యమాలు జరిగినాయి. సో అటువంటి గ్రంథాలయాలు దాదాపుగా కనుమరుగైపోవడం మొదలైనవి. అలాగే పిల్లలకి బుక్స్ చదివేటువంటి ఓపిక కూడా తగ్గిపోతూ ఉండడం వల్ల వాళ్ళలో పేషెన్స్ తగ్గిపోవడం, అదర్ వ్యాపకాలు, పుస్తకం మీద వ్యాపకం కాస్త బ్లూ లైట్ అట్రాక్షన్, ఈజీగా నెట్ సర్ఫ్ చేయడం, రీల్స్ చూడడం, అదే నాలెడ్జ్ అనుకోవడం, అక్కడే మురిగిపోవడం జరుగుతుంది. విలువైన సమయం కిల్ అయిపోవడం జరుగుతుంది. అటువంటి రుగ్మతల నుంచి బయటపడడం కోసం మంచి నాలెడ్జ్, మీరు బుక్స్ చూస్తే యాక్చువల్లీ మేము అటువంటి బుక్స్ని ఆ టైంలో, మీ ఇంటర్మీడియట్ టైంలో మేము పొందలేకపోయాం. సో కానీ మంచి బుక్స్ని ఇచ్చారు. దానికి సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి, లేదంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి, ఏ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాం? వెరీ గుడ్. సివిల్ ఇంజనీరింగు, మెరైన్ ఇంజనీరింగు ఇవన్నీ ఉంటాయి, కనుక్కోండి. మీరు ఏం చదవాలన్నది ఇప్పటి నుంచి వీళ్ళకి చెప్పాలి సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్తో కాదు, మార్చండి అందరినీ. చేయగలం, చేద్దాం. ఏమా హై స్కూల్కి రండి ఒకసారి. ఇంటర్మీడియట్ పాస్ అవుతారు బాగా మంచి మార్కులతో. తర్వాత ఏం చదువుతావు నువ్వు? డిగ్రీ చదువుతావు. నువ్వమ్మా? డిగ్రీ. నువ్వమ్మా? ఏదైనా కెరియర్లో మనం ఇవ్వాలన్నది ఆలోచన చేయండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? అయ్యయ్యో, బాగా చదువు. ఎక్కడ మీది? కేపెంటపాడా? ఎవరమ్మాయో? నాకు మరి చదువుకుంటాకి ఇక్కడ ఫీజు ఫ్రీయే కదా? మరి కట్టగలుగుతున్నావా? ఎలా కట్టావు? ఎలా కట్టావు నువ్వు? నేను నీ చదువు అంతా నేను చదివిస్తాను. నువ్వు రే, ఈ అమ్మాయి నెంబర్ వేసుకో. ఏం చేస్తా? నువ్వు చదువుకోవాలనుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి, మెరిట్ వస్తాయి, ఫర్దర్ స్టడీస్ నేను చదివిస్తాను. గ్రూప్ 1కి సంబంధించినటువంటి బుక్స్, కొన్ని బుక్స్ మెటీరియల్స్ రూపంలో ఉన్నాయండి. అవి కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మీ పబ్లిష్ అవుతూ ఉంటుంది. అది టాటా మెగ్రోహిల్ కావచ్చు, లేకపోతే మనోరమ కావచ్చు, లేకపోతే విజేత కాంపిటీషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి బుక్స్ని అన్నింటినీ ఇక్కడ పెట్టి మీరు కనుక వాటిని ఫాలో అప్ చేస్తూ ఉంటే కనుక మీ స్టడీస్తో పాటుగా మీకు లైఫ్ సైన్సెస్, అలాగే లైఫ్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. కాంపిటేటివ్స్ని మీరు ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లైబ్రరీని వినియోగించుకుంటారని, అలాగే పెద్ద మనసు చేసుకుని ఈ లైబ్రరీ ఓపెనింగ్ అనగానే సార్ వేరే ప్రోగ్రామ్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, ఇచ్చిన పుస్తకాలు అయితే మొత్తం ప్రతి భాగంలో కూడా మా సార్ చాలా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు సార్. ఇలా సార్ ఎమ్మెల్యేని పిలుద్దామంటే నాతో పాటు వచ్చి సార్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది సార్. అదేవిధంగా
ఇందులో భాగంగా ఈ పెయింట్ వేయడానికి మధు అని కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు సార్. నాకు కొటేషన్స్ ఎలా కావాలంటే అలాగే ఇప్పించాడు సార్. దేశ భాషలో తెలుగు లెస్ అని నాకు ఎంత పెద్ద హెడ్డింగ్ కావాలంటే అలాగే ఇచ్చాడు సార్. తమను కొద్దిగా ఎంత కొద్దిగా సాల్వ్ కప్పించమండి బాబు. అతనికి ఎలా కప్పుదాం, ఇంకోటి ఉందిలే, అతనికి ఎలా కప్పుదాం అంటే చాలా మంది పోలీసులు అంటే మంచి భావం లేదు, సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండాలని నా కోరిక. రా బాబు, అదే మన పార్టీ గారికి ఎత్తానండి. నువ్వే ఖర్చు పెట్టావు డబ్బులు? ఎంత అయింది నీకు? ఎంత అయిందిరా? 20,000. ఆయన ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారా? నెక్స్ట్ టైం చేస్తారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెంటపాడు సబ్ ఇన్స్పెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ కాలేజ్ యాజమాన్యం ఎస్ఐ గారిని కలిసి ఇలాగా మంచి కార్యక్రమం చేయాలంటే కనుక నేను చేస్తానని ముందుకొచ్చిన మన ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10వ తరగతి పాస్ అవగానే ఇంటర్మీడియట్ అనేది కెరియర్ గైడెన్స్. ఇక్కడి నుంచే మనం ఎటువైపు మన కెరియర్ని మలుచుకోవాలనేది విద్యార్థులు తెలుసుకునే దశ ఇది. అలాంటి దశ ఈ రోజుల్లో అంతా ఇంటర్నెట్ వైపు వెళ్తున్నప్పుడు పుస్తకాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే పుస్తకాల ద్వారా నేర్చుకున్నది ఎక్కడికి వెళ్ళిపోదు కనుక ఇలాంటి మీకు లైబ్రరీని సృష్టించిన ఈయనకి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రతినిత్యం విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా స్కూల్ యాజమాన్యం కానీ ప్రభుత్వం వారిని లెక్చరర్స్ని కానీ కోరుచున్నాం. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎప్పుడూ అందుబాటులో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉంటారని తెలియజేస్తున్నాం.